అంటే హీరోకి వాళ్ళు వెతుక్కుంటున్న లేకపోతే వాళ్ళు కోరుకుంటున్న క్యారెక్టర్ని చెప్తే ఈజీ అవుతుందండి, మనకి యాక్సెస్ ఈజీ అవుతుంది. అందుకని రామ్ చరణ్ గారు అనుకున్న క్యారెక్టర్ని నేను రాసి తీసుకెళ్ళానని చెప్పారు. అవును సార్. ఇప్పుడు తక్కువ హీరోలకి ఏమేమి కావాలో ఏమైనా కలెక్ట్ చేశారా డేటా? సార్ సార్ ఏదైనా సరే యూ హ్యావ్ హిట్ ద బుల్స్ ఐ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఆల్వేస్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. నేను సతీష్ గారితో మొదటి నుంచే చెప్పాను, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ ఆల్ ది బోర్డర్స్. ఫెంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ మీకు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ మీకు ఎవరి నుంచి వచ్చింది? బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారా మీరు? ఆ కాంప్లిమెంట్ ఏంటి, ఎవరి నుంచి వచ్చింది? నేను మొన్న రిలీజ్ అయిన 4th డేని కార్లో వెళ్తున్నాను సార్. నేను ఇన్నోవాలో వెళ్తూ ఉంటే ఒక ఆటో డ్రైవర్ ఆయనని వాళ్ళ మదర్ అంటే వెనకాల కూర్చున్నారు, కారుకి ఫాలో అయిపోతున్నారు, ఆయన హార్న్ కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఎవర్రా బాబు ఇప్పుడు హార్న్ కొడుతున్నారంటే ఇలా క్రాస్గా అడ్డుగా వచ్చి వాళ్ళ మదర్ ఇద్దరు దిగారండి. దిగి, బాబు మంచి సినిమా తీసావు, చాలా గుర్తుండిపోయింది, నేను 25 సంవత్సరాల తర్వాత సినిమాకి వెళ్ళాను బాబు, నా కొడుకు తీసుకెళ్ళాడు, ఇప్పుడు ఆటోలోంచి వస్తున్నాం, అందుకే నువ్వు కనిపించబోతులేక మాకు ఏం చేయాలో తెలియలేదు, అందుకే మేము ఆగిపోయామంటే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది చాలా సూపర్ మెమరీ కింద ఉండిపోయింది సార్ నాకు లైఫ్లో. చాలా అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బుచ్చిబాబు గారు మేడం సార్, మీరు ఈ హీరో స్టోరీ ఇన్స్పిరేషన్కి మీరు చెప్పారు, మీ ఊర్లో ఎవరో పెద్ది అనే పర్సన్ ఉన్నారు, మేము క్రికెట్కి కూల్కి తీసుకెళ్ళి ఆడిచ్చేవాళ్ళం, మేము కూడా ఇలా చేసామని చెప్పారు. సో ఈ తర్వాత మీరు తనతో మాట్లాడడం జరిగిందా? తన స్టోరీనే ఇలా చేశారు కదా, తన రియాక్షన్ ఏంటి? ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడారా తనతో? ఇంకా వెళ్ళలేదు మేడం, పిఠాపురం వెళ్ళాలి. పిఠాపురం ఉంటాడు ఇప్పుడు. తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది మేడం. అంటే 10th క్లాస్ పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత ఈ స్పోర్ట్స్ కోటాలోనే జాబ్ ఆర్ఎస్ఏలో ఉంది. ఆర్ఎస్ఏ ఏదో జాబ్ వచ్చింది, వెళ్ళిన తర్వాత ఒకసారి కలవాలి మేడం. బుచ్చిబాబు గారు, ఒక చిన్న డౌట్ అండి నాకు. సినిమాలో జాన్వీ కపూర్తో ఫస్ట్ సీక్వెన్స్ అవుద్ది కదా, అదే కరెంట్ పోయిన తర్వాత కిస్ చేసే సీన్లో, అప్పుడు ఎలాగైనా ముట్టేయాలరా అంటాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్ దగ్గర జాన్వీ కపూర్కి ఇది నేనే అని చెప్పినప్పుడు లవ్ అంటే నా దృష్టిలో ఇదే అంటాడు. సో దానివల్ల ఒక డైరెక్టర్గా మీకు బాగుండొచ్చు, కానీ రామ్ చరణ్ గారికి బయట చాలా బ్యాడ్గా కన్వే అవుతుంది. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? అంటే ఒక యాక్టర్ నుంచి చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు ఆయనలో ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే పెద్ది సార్ అంటాడు కదా. సో ఈ కిస్ సీన్ దగ్గర కూడా పెద్ది సార్ అన్నట్టు కన్వే అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అండ్ ఆ సీన్ గురించి నాకు కొంచెం ఇది అదే అండి, పెద్దిలో నేర్చుకోవాల్సింది మంచి కూడా ఉంది. అంటే ఈ ప్రపంచంలో మనకి తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ చెప్పేవారు కదండి, మంచి చెడు 2 ఉంటే మనం మంచి తీసుకోవాలరా, చెడు వదిలేరు అంటారు కదండి. ఈ జనరేషన్లో ప్రపంచంలో 2 లేవండి, ఒకటే ఉంది. దాన్ని నువ్వు మంచిగా కాలితే మంచిగా తీసుకో, చెడుగా కాలితే చెడుగా తీసుకో. సో దీంట్లో ఏంటంటే రామ్ చరణ్ గారిలో జర్నీలో ఆ ఒక్క బిట్టు తప్ప తర్వాత ఇన్స్పిరేషన్, తర్వాత ఫ్లో అంత ఉంది కదా, ఆ మంచిని తీసుకుందాం అన్న. అంటే మళ్ళీ పుడతామా ఏంటి అంటారా? అవునండి, పుడతాం ఏంటి మళ్ళీ. ముద్దు కూడా ఈ జన్మలోనే పెట్టుకోవాలి కదండి, మళ్ళీ పుడతామా ఏంటి? శశి గారు ఒక మాట. శశి గారు థ్యాంక్ యూ ఆనంద్ సార్. సార్, పెద్ద సినిమా ముందు జరిగిన ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి, మీకు తెలిసినవి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను సునీల్ గారిని ఒక ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూలో ఆయన అడిగా, మైత్రి సినిమాలు వచ్చినప్పుడే ఇవన్నీ ఏంటి డిస్టర్బెన్స్లు కావాలని చేస్తున్నారు అనేది అడిగా. ఆయన నన్ను బయాస్డ్, మీరు పెద్ద ప్రొడ్యూసర్లేదు, మీరు అడగట్లేదు, మైత్రి మమ్మల్ని, శశి మమ్మల్ని ఇబ్బంది పెట్టేది మీరెందుకు అడగరు, ఆయన ఎందుకు అడగరు, మమ్మల్ని అడుగుతారు ఏంటి అని అంటున్నారు ఆయన. చెప్పండి సార్. ఇప్పుడే చెప్పారు కదా సార్, ఏమని? ఎవరు ఎలా తీసుకుంటే వాళ్ళు ఇష్టం. ఎలా తీసుకోవడం సార్? సార్ ఇక్కడ ఇబ్బంది పెట్టడం అంటూ ఏం ఉండదు సార్. ఒక సినిమా అనేది ఆయన డైరెక్ట్గా అన్నారు, శశి ఈగోకి పోయి సినిమాని కిల్ చేస్తున్నాడు, మా థియేటర్లో మంచి అయినా సరే ఇవ్వట్లేదు మాకు సినిమాలు, వాళ్ళ థియేటర్లోనే వేసుకుంటున్నాడు అని డైరెక్ట్ ఎలిగేషన్ చేశారు మీ మీద. సార్ ఇక్కడ ఒకటే సార్, ఏదైనా మన అందరం సినిమా తర్వాతే సార్. సినిమాని థియేటర్లను బట్టి సినిమా కాదు సార్, సినిమాని బట్టే థియేటర్లు. సో కాబట్టి సినిమా అనేది ఖచ్చితంగా దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారమే ప్లాన్ చేస్తాం. ఒక్కొక్కసారి సినిమా ఒకసారి 4 థియేటర్లు వేయాల్సిన కాడ 3 వేయాల్సి వస్తుంది, 2 వేయాల్సి వస్తుంది, ఒకసారి 4 వేయాల్సి వస్తుంది. సో సిచ్యువేషన్ బట్టి, ఆ సినిమా మూమెంట్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ పోతుంటాం సార్. ఈ ప్రాసెస్లో ఒకసారి బాధపడతారు, ఒకసారి ఆనందపడతారు. ఇది
సార్ అనేది నా ఉద్దేశం కాదు సార్. సార్ సినిమాకి ఖచ్చితంగా ఆ థియేటరు ఆ సిచ్యువేషన్ బట్టి మనం ప్లాన్ చేస్తాం సార్. అంటే ఇక్కడ సినిమాని బతికించుకోవడం ఇంపార్టెంట్ సార్, సినిమాని కాపాడుకోవడం ఇంపార్టెంట్ సార్. సినిమాని మనం కాపాడుకుంటే సినిమా మనని కాపాడుతుంది అనేది నా ఫీలింగ్ సార్. సో బుచ్చిబాబు గారు సార్, అంటే సుకుమార్ గారి మూవీస్లో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్టెండెడ్ అంటే ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఉపేని చూసుకున్న ఇప్పుడు రామ్ చరణ్ గారు అంటే ఒక సినిమా గురించి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి మాత్రం అందరికీ ఏకాభిప్రాయం ఉంది. అంటే హీ డిజర్వ్ నేషనల్ అవార్డు అనేది స్టార్టింగ్ నుంచి అంటే ప్రివ్యూస్ పడిన దగ్గర నుంచి వినిపిస్తుంది. ఆ టాక్ ఇంకా పెరుగుతుంది. పర్ఫార్మెన్స్ వైజ్లో ఒక పీక్స్ ఇప్పటి వరకు రామ్ చరణ్ గారు చేసిన క్యారెక్టర్లో పెద్ద ఈజ్ పీక్స్ అంటున్నారు కదా, దీన్ని అచీవ్ చేయడానికి యాజ్ ఎ డైరెక్టర్గా మీరు తీసుకున్న శ్రద్ధ. సార్ నిజంగా చెప్తున్నా, చరణ్ సార్ ఈరోజు ఎరక్కొట్టేశారు అంటున్నారు అందరూని, దాంట్లో తిరగలేదండి. అంత బాగా చేశారు. నేను చరణ్ సార్ అంత అలా చేయడానికి నేను ఏం చేయలేదు సార్, ఆయనతో కలిపి రోజు భోజనం చేశాను అంతే అండి. నిజంగా సార్ ఇప్పుడు భోజనం చేసేటప్పుడు నెక్స్ట్ సార్ సీన్ ఏంటంటే పెద్దగాడు ఎలా చేస్తుంటాడంటే, పెద్దగాడు ఎలా ఉంటాడంటే ఇంతే అండి. అవునా, ఈ మాత్రం క్లూ చెలరైపోతాను నేను అనేవారండి. ఇది ఇస్తే చాలు కదా నాకు అంటే, సార్ అది కాదు ఇప్పుడు అంటే ఇది అని ఇంకటే నాకు అర్థమైంది, నువ్వు అక్కడే ఉండు, మోనిటర్ దగ్గర ఉండు, నేను చేసి చూపిస్తానని వారండి. నేను వెళ్ళడానికి అంటే ఫస్ట్ టేక్లో ఏదో చిన్న తేడా ఉందనుకోండి, అది కరెక్షన్ చెప్పడానికి సార్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే చరణ్ సార్ అక్కడ ఆగు ఇప్పుడు చూడు అనేవారండి. చూస్తే నిజంగా ఇదండి, అలా అంటే చూస్తే అదే అండి, అదే పర్ఫార్మెన్స్. అస్సలు చాలా అలవోకగా చేసేస్తున్నారండి ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు పర్ఫార్మెన్స్లో. అంటే మానిటర్ దగ్గరకు వచ్చింది ఇదేంటి చరణ్ సారేనా అనిపిస్తుంది అండి, అలా వెళ్ళిపోయారు ఆయన. అంటే అలా మెచ్యూరిటీ లెవెల్స్ కానివ్వండి, ఇప్పుడు చాలా వైట్ పేపర్లో వస్తారండి. వైట్ పేపర్లో అని సార్ ఎలా చేస్తున్నారంటే, నువ్వేం చెప్తున్నావు నాకు గుర్తుంటుంది, నేను వైట్ పేపర్లో వస్తాను, నువ్వు చెప్పింది నేను చేసిపోతాను అంతే అండి. అంతే తప్ప దీనికోసం అసలు ప్రాక్టీస్ చేయడం కానివ్వండి, సీన్ పేపర్ ముందు పంపడం కానివ్వండి ఏమీ లేవు సార్. సీన్ పేపర్ ముందు పంపిన ఆయన చదవరండి. వచ్చావా అని చెప్పొకసారి అంటాను, చెప్పొకసారి అంటే ఫస్ట్నే క్యారవాన్లోకి వెళ్ళినప్పుడు ఆయన కాఫీ తాగుతూ ఉంటారని, డార్లింగ్ చెప్పు డార్లింగ్ ఏంటి అంటారండి. సార్ ఇది అన్నావు అనుకో, అవునా ఓకే అయితే నడిపోదాం, రెడీ అయినా అది కనుక్కో అంటారండి, ఫోన్లో కనుక్కొని రెడీనా అంటే రెడీ అంటారు, రెడీ అంటే వచ్చేస్తారు. అంత ఈజీగా సార్. అందరూ అంటే నేను అనుకున్నా సార్ అంటే అవును సూపర్ చేశారంటే ఇంత ఈజీగా చేస్తే సూపర్ చేశారన్నారు, ఇంకా సూపర్ చేస్తే ఎలా చేస్తారు. అనంత శ్రీరామ్ గారు, అనంత శ్రీరామ్ ఇందాక మీరు రాగానే మనం మాట్లాడుకున్నాం, ఆ తర్వాత మీరు మీదకి వెళ్ళిపోయారు. అదే వారానికి 1000 ఆ సాంగ్ అది ఏంటండి, అది వారానికి 1000 అంటే ఏం వెయ్యాలి, ఏమి హాయిస్తుంది ఏంటది, అసలు ఏం రాశారు మీరు, మాకేమర్థం అవుతుంది, మేము ఎలా అర్థం చేసుకోవాలి. అదే ఇందులో నేను మాట్లాడబోయే కొన్ని పదజాలాలు నాగేంద్ర కుమార్ గారికి బాగా అర్థం అవుతాయి. సార్ నాగేంద్ర కుమార్ గారు సరదాగా అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి, పాట చూశారు కదా మీరు, పాటలో నృత్యం కనిపించిందా మైథునం కనిపించిందా? నృత్యం కనిపించింది. నృత్యం అనేది ఒక కళారూపం సార్. వారానికి గనక 1000 దాస్తే ఈ ఎంటర్టైన్మెంట్కి 4000 టికెట్. అక్కడ కనిపించింది నృత్యమే. మైథునంగా భావించిన వాళ్ళు వాళ్ళ ప్రవృత్తి అది అయ్యి ఉన్నట్టు నాకు తెలియదు. మరి నేను అనుకున్న 1000 ఏంటో తెలుసా? చప్పట్లే. వారానికి 1000 చప్పట్లు దాచుకుని నెలకోసారి వచ్చి 4000 చప్పట్లు కొట్టండి నృత్యానికి. బుచ్చిబాబు గారు అంటే నాగేంద్రకి ఎలా అర్థమవుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే కొడుకు అదే ఆయన మైక్ ఎందుకంటే అనంత శ్రీరామ్కి నాలో ఉండే తెలుగు పొటెన్షియల్ కానీ ఇంగ్లీష్ పొటెన్షియల్ కానీ బాగా తెలుసు అనంత శ్రీరామ్కి. అనంత్ రైటర్గా ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి నన్ను చూస్తున్నాడు కాబట్టి మా ఇద్దరికి ఆ వేవ్ లెంత్ ఉంది కాబట్టి ఆ మాట అన్నాడు. సరియా? బుచ్చిబాబు గారు బుచ్చిబాబు గారు సార్ ఇటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అప్పట్లో ఉప్పెన బుచ్చిబాబు గారు అన్నారు, ఇప్పుడు పెద్ది బుచ్చిబాబు గారు అని పేరు కూడా వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు కొంచెం నెగిటివ్ టాక్ వచ్చిన సినిమా రిలీజ్ అయిన తర్వాత సార్ అసలు ఎక్కడ నెగిటివ్ టాక్ లేదు సార్. ఎక్కడ అడిగినా ప్రతి ఒక్కళ్ళు ఎమోషన్ అయ్యి బయటకు వస్తున్నారు. రామ్ చరణ్ గారికి బిగ్గెస్ట్ హిట్, బుచ్చిబాబు గారికి బిగ్గెస్ట్ హిట్ అని చెప్పి. సార్ నేను సినిమా చూశాను సార్, 2 times చూశాను సార్. ఓకే. నాకు ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో అంటే సినిమా ఓవరాల్గా చాలా బాగుంది సార్. కానీ ఇందులో రామ్ చరణ్ గారి పైల్వాన్ అదే మన కుస్తీ పోటీలు చేసేటప్పుడు సార్ ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి 3 months 4 months పట్టిందంట. అంటే మీరు ఈ కష్టం చేయాల్సిందే, ఇది చేస్తేనే ఈ అవుట్పుట్ వస్తుంది
అని చెప్పి మీరు చెప్పారా రామ్ చరణ్ గారితో? ఇది ఒక్కటేనండి. అంటే ఏంటంటే సార్, నేను ఇలా అనుకుంటున్నానని చెప్పాను అంతే సార్. ఇలా అనుకుంటున్నానని చెప్తే చరణ్ సార్ ఏమన్నారు, నువ్వు ఏమనుకుంటున్నావు నాకు ఒకసారి స్కెచ్ చేసి చూపిస్తావా అంటే, పట్నం రషీద్ గారు అని ఉన్నారండి, ఆయన నేషనల్ అవార్డు విన్నింగ్ వచ్చింది. భారతీయుడు సినిమా చూశారు కదా, పెద్ద భారతీయుడు గెటప్ ఆయనే చేశారండి. ఓకే. కమల్ హాసన్ గారిది. ఆయన తీసుకొచ్చి ఆయన స్కెచెస్ వేసి ఇచ్చారు. చరణ్ సార్కి పట్టుకెళ్ళి నేను ఇలా ఇచ్చాను అంతే. అయితే నువ్వు ఈ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకో, ఇది ఇప్పుడు చేసుకో, ఇది ఇప్పుడు చేసుకో, ఇది ఇప్పుడు చేసుకో, నేను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి వస్తా అన్నారండి. అలా వచ్చారు సార్ సెట్కి. సార్, సినిమాలో రామ్ చరణ్ గారిని చూసి మీరు యాక్టింగ్ చేశారనుకుంటున్నారా, జీవించేశారనుకుంటున్నారా? సార్ ఇంకా అది జీవించడం మించండి అది. అంటే ఒక స్టార్ హీరో పెద్ద క్యారెక్టర్లు, ఇప్పుడు మన రజనీ సార్ ఉన్నారు సార్, రోబోలో చేసినప్పుడు రజనీ సార్ ఉంటారండి. కానీ స్టార్ హీరోని క్యారెక్టర్లో పెట్టడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అండి. అది ఆ స్టార్ హీరోకి కష్టమే అండి, డైరెక్టర్కి కష్టమే అండి. కానీ నేను అలవోకగా వచ్చేసారండి. ఈరోజు మీరు చూస్తే సెకండ్ హాఫ్ అన్నారు చూసారా, సెకండ్ హాఫ్ చూస్తే పెద్ద కనపడతాడు కదండి, చరణ్ సార్ కనిపించారండి. అంత అలా దిగిపోయారంటే అది జీవించడాన్ని మించి అనాలేమో అండి. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బుచ్చిబాబు గారు, సార్, బుచ్చిబాబు గారు ఇక్కడ సార్, ఈ cricket this way. అయితే ఇండస్ట్రీకి చాలా రోజుల నుంచి ఒక హిట్ కోసం అని వెయిట్ చేస్తుంది. అలాంటి టైంలో పెద్ద వచ్చి ఒక మంచి సక్సెస్ని ఇచ్చినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు మాకు ప్రింట్ అండ్ వెబ్లో మాట్లాడినప్పుడు చెప్పారు కొన్ని గాయాలైనవి, చిరంజీవి గారు ఏమనేస్తారా అని చెప్పానంటే వీడియో పంపించమని అన్నారు. పంపించమంటానికి మీరు వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడిన దానికి మీరు ఏం డిఫరెన్స్ చూసారంటే ఏం చెప్తారు? అండ్ నాకు తెలిసి ఈ సినిమాకి రామ్ చరణ్ గారు బ్లడ్ అండ్ సోల్ పెట్టేసి మరి వర్క్ చేశారు, అది అందరికీ కనిపిస్తుంది, అందరికీ కనెక్ట్ అయింది కూడా. దాని గురించి ఏం చెప్తారు సార్? అది నిజంగానండి, చరణ్ సార్ చాలా కష్టపడ్డారు. మన చిరంజీవి గారు కూడా ఏమనలేదండి, వెళ్ళి అంత కష్టపడ్డాడు కాబట్టి ఇంత పేరు వచ్చింది ఈరోజు, అందరూ చిరంజీవి అంటున్నారని ఆ ఇంటర్వ్యూలో చెప్పారండి. అది చాలా 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 థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అంటే అందరికీ విలేకరులు అందరికీ మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా పాజిటివ్గా రాశారండి అందరూ కూడా. ఫస్ట్ టైం మన కథని నాకు నచ్చింది, అంటే నా సినిమా ఉప్పుని కన్నా చాలా బాగా రాశారండి. అందరికీ థ్యాంక్ యూ. పిఠాపురం నుంచి ఒక నాని అని టికెట్స్ ఇస్తూ ఉంటాడు మాట అండి, ఆయన ఫోన్ చేశాడండి. ఆయన ఫోన్ చేసి అన్నాడండి, సినిమా ఆయన ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటాడు, ఇప్పటికే దాంట్లో ఏదో ఫుడ్ అమ్మేది ఉంది, 70 లక్షలు లాస్ వచ్చిందంటండి ఇప్పటికి ఆయనకి, ఇంతకుముందు సినిమాలు అన్నట్ల నుంచి. సార్ ఈ సినిమా 4 వారాలు ఆడుతుంది, ఎవరేమనుకున్నా మీరు పడుకోండి అని ఒక టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ చింపే అబ్బాయి చెప్పాడండి. సూపర్. 4 వారాలు ఆడుతుందని. థ్యాంక్ యూ అండి. సార్ ఈ సినిమాలో 3 స్పోర్ట్స్ ఉన్నాయి కదా సార్, ఒకటి రెజ్లింగ్ కుస్తీ, ఒకటి